ఎవరి విషయాలనే ఒకరి వ్యక్తిగత విషయాల్లో ఎవరిది వాడు ఏదో చేతిలో ఫోన్ ఉంది కదా, కొట్టుకుంటే ఏదో వేసేస్తే అవతల మీద బురద జల్లితే అయిపోతుంది కదా, ఇది మంచి సాంప్రదాయం కాదు. ఎవరు చేసినది చాలా తప్పు. ఇది మూర్ఖులు. ఇలాంటి ప్రచారం చేసే వాళ్ళు మూర్ఖులు. వాళ్ళు ఎవరైతే లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఎవరన్నా ఇలాంటి వార్తలు రాయండి అని ఎవరన్నా ప్రోత్సహిస్తే కూడా అది వాళ్ళకు కూడా ఇది మంచి పద్ధతి కాదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఇలాంటి వార్తలు చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేయండి, మీడియాలో వేయండి అని ఎవరన్నా ప్రేరేపిస్తే కూడా ఆ ప్రేరేపించిన వ్యక్తి ఎవరైనా కానీ అది కూడా చాలా రాంగ్. అది వాడు ఎవడైనా ప్రేరేపించి ఎవడో వార్త రాయడము వేయడము, వానికి బుద్ధి లేదు. ప్రేరేపించడానికి వేసేవానికి కూడా బుద్ధి లేదా? ఏమైనా కామన్ సెన్స్ ఉందా? సెన్స్ ఉందా ఎవరికన్నా? ఇలాంటి ఇసండి ఇదంతా ఇదేమన్నా రాష్ట్ర సమస్యనా, దేశ సమస్యనా, ఇదేమన్నా ప్రజా సమస్యనా? ఇదేమన్నా అంత ప్రాధాన్యత పెట్టుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బ్లేమ్ చేయాలని కొంత ఏందా చేసేది ఏంది? ఇది ఎవడెవడన్నా చేయించినా తప్పు, చేసేటోళ్ళది కూడా తప్పే. ఇదేమి సాంప్రదాయాలు ఇవన్నీ? ఎవడరా మీకు చెప్పింది ఇదంతా? ఇట్లా ఏమన్నా ఎవడరా మీకు చెప్పింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద? ఎవడు చెప్పాడు? ఎస్టోళ్ళకైనా బుద్ధి ఉందా? ఎస్టోళ్ళకేమన్నా ఎవడరా మీకు చెప్పింది? వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ అధికారితో మాట్లాడి ఈ అధికారితో మాట్లాడి ఇట్లా వార్తలేండి ఎవడరా వాడు చెప్పినాడు? పిచ్చిముండా వర్తిలో అది చెప్పినాడు ఎవడు? ఏస్టోడు ఏందిరా? ఎవడరా మీరు? ఎవరు ఒక పర్సన్ ఒక కష్టపడి వచ్చిన ఒక నాయకుల మీద మీరు ఇట్లా బురద జల్లి చెత్త వాళ్ళు ఏమంటారు అది కష్టపడి వచ్చి ఎదిగిన ఒక నాయకుడికి పైసా కూడబెట్టి నాయకుడికి ఎదుగుతాం రా, కష్టపడి ఎదుగుతాము. కోమటిరెడ్డి ఏంది, జగ్గారెడ్డి ఏంది, ఎవరైనా కానీ ఓకే ఏదైనా ఉంటుంది రా, పర్సనల్ ఉంటుంది. నువ్వేమను రా ఏ నీకే? ఎవడరా మీకు చెప్పింది? ఎవడరా మీకు చెప్పింది ఇట్లా వార్తలు ఏమని చెప్పి పిచ్చిముండా కొడుకులు? పబ్లిక్ మీద రాసుకోండి రా. ఎవడన్నా ఉంటే ప్రజలకు ఈ సమస్య ఉన్నది రాయండి, ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఏదైనా ఉంటే రాయండి వార్తలు. ఎవడరా మీకు చెప్పింది? ఏం వాడతాడు రవి? బుద్ధి లేదు పిచ్చిముండా కొడుకులకు. కెమెరా ఉంది మీకు, ఏదన్నా ఇక చేతుల కలం ఉంది కానీ మీరు రంగుడుతోడేనారా? ఎవడరా మీకు చెప్పింది? ఏం సాగుగా మరి ఇదంతా చెత్త నా కొడుకులు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంత కష్టపడి వచ్చిండ్రా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెత్తరా కొడుక. ఆడెవడో చెప్పిండు, వీడెవడో వేసిండు వార్త, ఎవరితో మాట్లాడిండట. ఏంద్రా మాట్లాడితే ఏంద్రా? ఇదే నారా మీకు చెప్పింది? ఇప్పుడు నువ్వు ఎవడైతే ఈ వార్తలు సోషల్ మీడియాలో చేస్తున్నారే, మీ అమ్మతో మీ చెల్లెలతో మాట్లాడితే ఇట్లా వేస్తారా మీరు? మీ అక్కతో నీ పెళ్ళ వేసిన వార్తలు వేసిన భార్యతో మాట్లాడితే ఇట్లా వేస్తారా మీరు వార్తలు? ఇట్లా నా రాస్తారా చెత్తనా కొడుకులారా? ఎవడరా కోమరెడ్డి గురించి వార్తలు? ఇది అవసరమారా మీకు? చెత్తనా కొడుకులే. చేతిలో ఫోన్ ఉంది కదా అని, ఏదో కలం ఉంది కదా అని 4 లక్షలు రాస్తారు. రంగురుతుడు వార్తలేయడం ఏంద్రా మీరు? ఏం పద్ధతి రా? ఏం సదాపరాలరా మీరు? పొండ్రా ఊళ్ళలో పోండి, పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళ కష్టాలనే రాయండి, ప్రభుత్వం దృష్టి తీసుకురండి. ఆ వార్తలు రాయండిరా. ఎవడరా మీకు చెప్పింది? చెత్త నా కొడుకు లెక్క. కోమరెడ్డి అంత కష్టపడి వచ్చిన నాయకుడి మీద బురద జల్లి బ్లేమ్ చేస్తారా? ఎవడరా మీకు చెప్పింది? ఫోర్స్ చెత్త నా కొడుకు లెక్క. తప్పిది. మూర్ఖులు జమ అయిపోయారు.
అవు వెంకటరెడ్డి మొగోడ్రా ఏంద్రా ఒక ముగాయన ఒక ఆడమ మాట్లాడితే ఇక అవేనారా ఇక వార్తలు లేవురా మీకు ఇక ఎంత కష్టపడి వస్తాం రా మేము లీడర్లము లక్షలు కోట్ల అప్పులు చేసి రాజకీయంగా ఎదిగి పబ్లిక్ సర్వీస్ చేస్తుంటాం రా మేము 4 ముక్కలు వచ్చిన 4 వచ్చిన ముండా కొడుకులు వార్తలు రాసి పర్సనల్ డ్యామేజ్ చేస్తారా నా కొడుకులారా ఎవడరా మీకు చెప్పింది చెత్త నా కొడుకులారా కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యారెక్టర్ డ్యామేజ్ చేయడానికి ఇది ఒక తమాషా పెట్టుకున్నారా ఎవడరా మీకు చెప్పింది చెత్త నా కొడుకులారా ఎంత కష్టపడి వచ్చుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీకు తెలుసారా రూపాయి ఖర్చు లేకుండా వార్తలు ఖర్చు లేని రాతలు రాసి కష్టపడ్డ ఒక క్యారెక్టర్ని డ్యామేజ్ చేస్తారు కోమటిరెడ్డి అనేవాడు ఈ రాష్ట్ర రాజకీయాలు అదొక రోల్ ఒక పెద్ద రోల్ రా నాకు ఆ పర్సనల్ డెవలప్మెంట్ ఎంత కష్టపడాల్సి వచ్చింది వెంకటరెడ్డి నేను చాలా తీవ్రంగా ఆవేదనతో ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి సాంప్రదాయం కాదు ఎవరైనా ప్రోత్సహించినోడు వాడి చెప్తాడు అసలు వాడేవాడాడు వాడికి ఉందా ప్రోత్సహించినోడు ముందుకు వచ్చి చెప్పేంత ఆ ధైర్యం ఆ గట్స్ ఉన్నాయా ఎవడైనా ఇవి వెంకటరెడ్డి మీద ఈ వీడియోస్ వేయండి స్టోరీస్ వేయండి చెప్పేంత వాడికి ఎవరికైనా గట్స్ ఉన్నాయా వాడు మగోడైతే వాడు వచ్చి బయట మాట్లాడమని చెప్తామని సంగతి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక నాయకుడుగా ఎదగడానికి ఎన్నో కష్టాలు కూడా వచ్చిన పర్సనాలిటీని చెత్త నా కొడుకులు మీరు ఏదో వీడియోస్ రంకుడు ఏదో సంబంధాలు పెట్టి మీరు వీడియోస్ రిలీజ్ చేసి దాన్ని ఏదో వైరల్ చేసి చెత్త నా కొడుకులారా ఏమవుతుందిరా మీరు రాస్తే ఏమవుతుందిరా మా క్యారెక్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యారెక్టర్ ఖరాబ్ అవుతుందిరా మీరు రాసినంత మాత్రాన మీరు చేసినంత మాత్రాన కోమటిరెడ్డి దట్స్ ఆల్ లీడర్ అంతే ఇది నా వీడియో హెచ్చరిక అనుకోండి వేసిన వాళ్ళకు